కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెడతారు. వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెట్టాలి, సిపిఎస్ పెన్షన్ స్కీమ్ ఉంది, ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అది వద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దని పెద్ద ఎత్తున ఉద్యమాదారిని మొత్తానికి కేంద్రం అయితే స్పందించింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పెట్టింది, దాంతో కొంత అయితే లాభం జరిగింది. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే వర్తింపట, వేతనంలో 50% పెన్షన్ వచ్చే విధంగా, అంటే 25 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మూల వేతనంలో సగం మళ్ళీ పెన్షన్ వచ్చే విధంగా, రిటైర్ అయ్యేటప్పుడు ఏ మూల వేతనం ఉందో దాంట్లో 50% ఆఫ్ ది పెన్షన్ వచ్చే విధంగా ఒక స్కీము. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి ఎన్పిఎస్లోని 23 లక్షల మందికి ప్రయోజనం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందట. ఇది ఒక సంతోషకరమైన వార్త. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు దీనిపైనే. ఇది మొత్తానికి వాళ్ళకైతే వచ్చింది. ఇది పెన్షన్ గ్యారంటీ అట. ఇది యూపీఎస్. 50% పదవి విరమణకు ముందు 12 నెలలు అందుకున్న మూల వేతనం సగటులో సగం పెన్షన్గా అందుతుందట. 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యే సంవత్సరం ముందు 12 నెలల శాలరీలో యావరేజ్గా తీసుకొని దాంట్లో 50% ఇస్తారట. ఒక నెలకి ఎంత జీతం వస్తుందో దాంట్లో సగం పెన్షన్ ఇచ్చేటట్టు. అది 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే 25 ఏళ్ళు అవ్వాలి. 60% పెన్షన్దారు మరణించాక, ఒకవేళ పెన్షన్దారు మరణిస్తే ఆ మరణించిన వాళ్ళ భార్యకి వాళ్ళ వారసులకి 60%, ఈయనకి ఇచ్చే పెన్షన్లో మళ్ళీ 60% వాళ్ళకు కూడా ఇస్తారట. ఇది 10,000 మినిమం పెన్షన్ వచ్చే విధంగా కూడా పెట్టారు. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళకి 10,000 పైన పెన్షన్ అవుతుంది. మినిమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి పెన్షన్ రావాలంటే, కనీసం 10,000 దాకా కూడా పెన్షన్ ఇస్తారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా 50% ఆఫ్ ద శాలరీ పెన్షన్కి ఇచ్చే ఒక యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇదివరకు సిపిఎస్ ఉంది, ఓపీఎస్ ఉంది, వాటన్నిటిని కాదని యూపీఎస్ యూనిఫైడ్ అనేది ఒక కొత్త దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇక కాంట్రిబ్యూటరీ లేదు. 23 లక్షల మంది న్యూ పెన్షన్ స్కీమ్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ దీంట్లోకి వస్తారు యూపీఎస్లోకి. ఇది ఒక వార్త.